ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను ఉన్నతమైన కొండ ఎక్కించాలని ఆయన ఉద్దేశం. ఆయన మహిమ కలిగిన కొండ ఎక్కించాలని దేవుని ఉద్దేశం. నిన్ను నీ జీవితాన్ని మహిమకరంగా ఉంచాలనుకుంటున్నాడు. ఎలా ఉంచాలనుకుంటున్నాడు? మహిమకరంగా ఉంచాలనుకుంటున్నాడు. అందరూ తల పైకెత్తి చూసేటట్లుగా చేయాలనుకుంటున్నాడు. ఆ చేయాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక ప్రళయం వస్తుంది. ఏమవుతుంది? ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని మాట యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకున్న వాడుగా ఉండాలి. దేవుని మీద ఆనుకున్న దానిగా ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రళయం వస్తది, కానీ ప్రళయంలో నీవు ఎలా ఉంటావో తెలుసా? క్షేమంగా ఉంటావు. ప్రళయం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను కదిలిస్తుంది. ఏం చేస్తుంది? కదిలించినంత మాత్రాన నువ్వు భయపడతావు. ఆమేన్. ఏం చేయకూడదు? భయపడకూడదు. ఈ రోజున ప్రళయం నిన్నేం చేస్తుంది అంటే నీకున్నటువంటి స్థితిలో నిన్ను కదిలించేదిగా ఉంటది. చూసిన వారందరూ వీడికి ఏం జరిగిందిరా, ఎలా కదిలిపోతున్నాడు, ఏమైందిరా వీళ్ళ కుటుంబానికి, అరే ఏం జరిగింది, వీళ్ళ పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి అన్నట్లుగా అందరికీ ఆశ్చర్యకరంగానే ఉంటది. నీకు కూడా ఆశ్చర్యకరంగానే ఉంటది. ఇదేంట్రా బాబు, నా జీవితంలో నా ప్రమేయం లేకుండా నీ కార్యాలు జరిగిపోతున్నాయి. ఏం జరిగిపోతున్నాయి? నోవాహు ప్రమేయం ఉందా? వర్షం రావటానికి గాని, వాడను కొండ మీద నిలబెట్టడానికి గాని ఏమన్నా ప్రమేయం ఉందా? ఏ ప్రమేయం లేదు. చూస్తున్నాడు. వాడ ప్రచండమైన వర్షం కురుస్తా ఉంది. వాడ పైకి లేచింది. ఏం లేచిందండి? వాడ పైకి లేచింది. ఆ యొక్క నీళ్లలో ఆ యొక్క వాడి మోపులు తెలుసా నడుస్తుందట. ఏం చేస్తుంది? నడుస్తుంది. ప్రవాహంలో నడుస్తుంది. ఈ రోజున శోధనలని ప్రవాహంలో నువ్వు నడుస్తావు, కానీ అవి నిన్నేమి చేయవు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాట ప్రకారం నువ్వు నడిచే వ్యక్తి అయితేనే ఈ రోజున దేవుని దృష్టికి నీతిమంతుడుగా నువ్వు అగపడితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కదిలించడం మాత్రం వాస్తవం, కానీ ఆయన నిన్ను కదిలించేది ఎందుకో తెలుసా? మహిమకరమైన కొండ మీద నిన్ను నిలబెట్టాలి. ఎక్కడ నిలబెట్టడానికి? మహిమకరమైన